సాధ్యం. ఎందుకంటే కాలువలు కట్టడం పూర్తి అవ్వాలంటే కనీసం నాకు తెలిసి 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ నీరు కొండ నీళ్ళ దగ్గర నుంచి పొలాల్లో ఉన్న నీళ్ళన్నింటినీ మళ్ళీ రేపు పైపుల ద్వారా అటుకు పంపించుకోవాలా. ఇది మళ్ళీ ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి వాటర్లోకి పూసి ఆ కాలువలోకి దాని నుంచి కృష్ణానదిలోకి పంప్ చేయాల్సింది ఖచ్చితంగా. అది కొంత టైం తీసుకుంటుంది. ఈలోపు ఇక్కడ మట్టి కొంచెం బురదగా ఉంటుంది, ఈ కొంచెం ఎండాలి. ఈలోపు మళ్ళీ వర్షాలు రావని ఏం లేదు కదా. వాస్తవంగా ఈ నెల దాన్ని ఏమంటారు సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఈ ప్రాబ్లం ఉండదు, వర్షాకాలం వరకు. వర్షాకాలం అయ్యాక భూమి ఎండుతుంది, అప్పుడు పనులు చేసుకోవచ్చు వీళ్ళు, అప్పుడు పనులు ప్రారంభించవచ్చు. ఆ తర్వాత నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు ఓకే, 6 నెలల్లో ఎంతవరకు కట్టగలిగితే అంతవరకు వెళ్తారు. ఆ కట్టేది రేపు మళ్ళీ వాటర్ వల్ల పోకుండా చూసుకోవాలి వీళ్ళు. కాబట్టి ఉంటాయి, అందుకు సిద్ధపడి ఆ వాటర్కి ఇది ఎగిరిపోకుండా జాగ్రత్తగా స్ట్రాంగ్గా కట్టాలి. 1 ఇంచు కట్టాలనుకుంటే 3 ఇంచులు కట్టండి, 3 ఇంచులు కట్టాలనుకుంటే 6 ఇంచులు కట్టండి. అవసరం ఎంత అనుకుంటే అంతకి డబుల్ కట్టండి. రెండవది ఏంటంటే ఒకటే ప్లానింగ్ వద్దు, 2 ప్లాన్స్ పెట్టుకోండి, ప్లాన్ ఏ, ప్లాన్ బి.